మిరాయ్ హనుమాన్ సినిమా గురించి అందరూ ఎలా మాట్లాడుకున్నారో ఈ మిరాయ్ సినిమా గురించి కూడా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ సినిమాకి ఎవడు పోటీగా రిలీజ్ చేయమాకండి. రిలీజ్ చేశారు అని అంటే మీ పరువు మీరు పోగొట్టుకున్నట్టే. అటు పెద్ద హీరోలైనా ఇటు చిన్న హీరోలైనా ఒక్క ముక్క అయితే క్లారిటీగా చెప్తున్నా, ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ విజయం అయితే సాధిస్తుంది. దాంట్లో మీరు ఇక వేరే ఆలోచన పెట్టుకోండి, మేము పోటీకి వస్తాం, మేము థియేటర్లు ఇవ్వని అంటే మీరే నవ్వులు పాలవుతారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ వర్తిస్తుంది అనమాట, ఏ ఒక్క హీరోకి అయితే కాదు. ఎందుకంటే టీజర్లో ఉన్నటువంటి క్వాలిటీ ఆ విధంగా ఉంది. అందరూ అసలు నార్మల్ టీజరేగా అని చెప్పి లెక్కేసుకుంటున్నారు. ఒకసారి మన హాలీవుడ్కి వెళ్ళి మార్వెల్ అయినా డీసీ అయినా అందులో ఉన్నటువంటి టీజర్స్ని అబ్జర్వ్ చేయండి, అండ్ తర్వాత వచ్చి ఈ టీజర్ని చూడండి. అప్పుడైతే మీకు క్లారిటీ వస్తుంది. ఏమాత్రం మార్వెల్కైనా డీసీకైనా హాలీవుడ్కైనా దేనికి తీసిపోకుండా ఒక రేంజ్లో తెరకెక్కించేటటువంటి ప్రయత్నం చేశారు. బడ్జెట్ కూడా చాలా 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 తక్కువ పెట్టారు. అప్రాక్సిమేట్లీ ఒక 50 కోట్ల కన్నా తక్కువగానే పెట్టారు అనేటటువంటి టాక్. రిలీజ్ అయ్యేసరికి మ్యాక్సిమం ఎక్కువకి వెళ్ళిపోద్ది అనుకోండి, ఎందుకంటే ఉంటాయి కదా. సో ఈ రోజు ఈ టీజర్ని బ్రేక్ డౌన్ చేద్దాం. మొట్టమొదట ఈ షార్ట్ చూసుకున్నట్లయితే కొంతమంది హనుమంతుల వారు అంటున్నారు, కొంతమంది కాదు, నేను కూడా హనుమంతుల వారు అనుకున్నా, కొంతమంది శ్రీకృష్ణుల వారు అంటున్నారు, కొంతమంది శ్రీరామచంద్రుడు అంటున్నారు, ఇంకొంతమంది శివుల వారు అంటున్నారు. ఎవరు మరి ఈ క్యారెక్టర్ ఏంటి? అండ్ ఈ షాట్లో చూసుకున్నట్లయితే మనోజ్ అన్న మామూలు పవర్ఫుల్గా కనపట్లేదు, వేరే లెవెల్ ఉందన్నమాట. తను పట్టుకున్నటువంటి ఆ కత్తైనా ఆ యోధా యొక్క గుండ్రగా ఉంది అదైనా అవి చూసుకున్నట్లయితే మామూలుగా కనపట్లేదు. అసలు తను ఎవరు, తనకు ఎక్కడి నుండి అంత పవర్స్ వచ్చాయి? అండ్ తేజ సజ్జా చూసుకున్నట్లయితే హనుమాన్ సినిమాలో ఎంత అమాయకంగా అయితే కనపడ్డాడో ఈ సినిమాలో కూడా అంతే అమాయకంగా కనపడుతుంది అనమాట. ఏదో పవర్స్ లేనట్టు ఆ మిరాయ్ అనేటటువంటి కర్ర కానీ తన చేతిలో లేకపోతే తను ఏమీ చేయనులాగా తానైతే కనపడుతుంది. ఈ షాట్ ఏంది? అండ్ ఇది చూడండి, మొత్తం కల్కి సినిమాలో అశ్వత్థామ ఈ విధంగా కుర్చీ కింద పడిపోతారు కదా, అదే రకమైనటువంటి షాట్ లాగా దీన్ని అయితే చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఈయన ఎవరు? అందులో చూసుకున్నట్లయితే అశ్వత్థామ కనపడ్డాడు, మరి ఇక్కడ ఈయన కనపడుతుంది ఎవరు? మధ్య మధ్యలో వచ్చినటువంటి ఈ షార్ట్స్ ఏంటి అనేటటువంటివి. లాస్ట్లో చూసుకున్నట్లయితే మన తేజ సజ్జ చైనీస్ వాళ్ళతో యుద్ధం చేస్తుండు. ఇంకా లాస్ట్లో చూడండి, మొత్తం చుట్టూ 100 మంది ఉన్నారనమాట. 100 మందిని ఒక్క దెబ్బకే పడేస్తుండు. ఇంకా ఈ షాట్లో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఒక పెద్ద ఈగల ఉండొచ్చు, రాబుంద ఉండొచ్చు, తన వెనకైతే పడుతుంది. అసలు ఏం ప్లాన్ చేసిన డైరెక్టర్, ఏం ప్లాన్ చేసిన గట్టమనేని అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది. వీటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా రీసెర్చ్ చేసి చాలా రాసుకొని ఈ వీడియో అయితే చేశా. కాబట్టి వీడియోకి చిన్న లైక్, చిన్న షేరు, అంతకుమించి నేనైతే మీ దగ్గర ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మొట్టమొదట మిరాయ్ అంటే అర్థం ఏంటి అని చెప్పి చాలా మంది అయితే నాకు ఇందాక కామెంట్లో అయితే అడిగారు అనమాట. మిరాయ్ అంటే రకరకాలమైనటువంటి అర్థాలు వస్తాయి అనమాట. ఉదాహరణకి అది ఒక అమ్మాయి పేరుగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువగా మిరాయ్ అనేటటువంటి పేర్లు పెట్టడం మనమైతే గమనించవచ్చు అనమాట. సో సందర్భాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మిరాయ్ అనేటటువంటి అర్థాలు మారుతూ ఉంటాయి. సో అశోక చక్రవర్తికి ఇది లింక్ పెట్టారు కాబట్టి 9 పుస్తకాలు ఆయన స్వహస్తాలతో రచించడం జరిగింది. 9 మంది యోధాస్ని తనకైతే కాపులా పెట్టింది. 9 కాలాల పాటు అవి సురక్షితంగా ఉండాలి అని చెప్పి అశోక చక్రవర్తి ఆజ్ఞాపించును అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో తను చేసినటువంటి శాసనాన్ని, తను చేసినటువంటి యుద్ధాన్ని మిరాయ్గా పరిగణిస్తారనమాట. ఈ విధంగా 9 పుస్తకాలు అశోక చక్రవర్తి రచించడానికి గల కారణం ఏంటి, దానికి 9 మంది యోధాస్ని ఎందుకు పెట్టారు అనేటటువంటి కాన్సెప్టే మనకు సినిమాలో చూపిస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆ 9 పుస్తకాల కోసం కొంతమంది యుద్ధం చేస్తూ ఉంటారనమాట. ఉదాహరణకు మనం మాట్లాడుకున్నట్లయితే తన చేతిలో ఒక ఖడ్గం కనబడుతుంది. ఈ ఖడ్గం ఏదైతే ఉందో చాలా యూనిక్ గా ఉందనమాట. ఎంతటోనైనా సరే ఒక్క ఏటిగా వేసేస్తుంది, ఊకినే కంట్రోల్ అవుతుంది. సో ఆ ఖడ్గం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అశోక చక్రవర్తి ఖడ్గమై ఉంటుంది. అండ్ తన చేతిలో ఇంకొకటి కానొస్తుంది, అది కూడా మన అశోక చక్రవర్తిది అయి ఉంటుంది. మనం మనోజ్ చూసుకున్నట్లయితే చైనీస్ కి చెందినటువంటి ఒక సూపర్ హీరో అనమాట. అంటే వాళ్ళ దేశం ఏదైతే ఉందో అట్టడుగును ఉంటుంది, యుద్ధ కలాపాల్లో అయినా సరే ఏదో చేయాలని ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ యొక్క ఖడ్గం మన మనోజ్ చేతికి అయితే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ ఖడ్గం యొక్క పవర్ ఏంటి అనేటటువంటిది తెలుసుకుంటాడు, ఆ ఖడ్గం ఎవరిది అని చెప్పి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అది అశోక చక్రవర్తిది అనేటటువంటిది అర్థమైతే అశోక చక్రవర్తి వాడినటువంటి ఖడ్గమే ఇంత పవర్ఫుల్గా ఉందంటే ఇంకా దేశం ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, ఆయన చరిత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అశోక చక్రవర్తి గురించి అయితే తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆయన రచించినటువంటి 9 పుస్తకాలు ఉంటాయి. 9 మంది యోధులు దాన్ని కాపలా కాస్తున్నారు అనేటటువంటిది అర్థమైంది. సో ఆ 9 పుస్తకాలు తీసుకొచ్చి మా చైనాలో పడేయాలి అని చెప్పి మనోజ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ప్రయత్నించేటటువంటి టైంలో తనకి అడ్డొచ్చినటువంటి ఆ భారతదేశాన్ని అడ్డొచ్చినటువంటి ఎవరినైనా సరే చంపుకుంటే వెళ్ళిపోతాడు. ఆయన్ని ఎవరు ఆపలేరు అని అంటే నిజంగానే ఈ 9 యోధాస్ కూడా ఆ మనోజ్ని అయితే ఆపలేరు, కానీ ఒక్కడైతే ఆపగలుగుతాడు, తనే యోధా అనమాట. తను చూసుకున్నట్లయితే మిరాయ్ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది అనమాట,
9 బుక్స్, 9 బుక్స్, 100 క్వశ్చన్, 1 స్టిక్ అనేటటువంటిది తేజ సజ్జా డైలాగ్ ఐటమ్ అయితే మనం చూడొచ్చు. దీని అర్థం ఏంటంటే మొత్తం 9 బుక్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఆ 9 బుక్స్లో దాదాపు వందలాది క్వశ్చన్లు. అంటే మన తేజ సజ్జాకు చూసుకున్నట్లయితే, మన హీరోకు చూసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ మనోజ్ ఎవడు, ఈ చైనా వాళ్ళు ఎవరు, ఎందుకు నన్ను చంపడానికి వస్తున్నారు అనేటటువంటి వందలాది క్వశ్చన్లు ఉంటాయి. వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చేటటువంటిది ఈ స్టిక్. అవును, ఆ మనోజ్ని ఆపాలి అంటే ఆ స్టిక్ వల్ల అయితే, ఆ స్టిక్ గురించి మనోజ్కి తెలియదు. మనోజ్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేడు. మనోడు మట్టికే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఆ తర్వాత దానికోసం హిమాలయాస్కి వెళ్తాడు. అన్ఫార్చునేట్లీ తనకైతే దొరికింది ఈ షార్ట్ ఏదైతే ఉందో, ఈ గద్ద ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఆ టైంలో మన తేజ సజ్జాని వేటాడడానికి వచ్చింది అనమాట. వేటాడుతున్నటువంటి టైంలో దాంతోనే దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా తను ఒక యోధలాగా మారిపోతాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక దేశమే ఈ దేశం మీదకి దండయాత్ర చేసింది. మనోజ్ చూసుకున్నట్లయితే తన యొక్క సైన్యం మొత్తాన్ని కూడా ఈ దేశం మీదకి దాడి పంపిండు. మరి తన ఆపగలిగేటటువంటి శక్తి ఏదైనా ఉంది, తన ఆపగలిగేటటువంటి దమ్ ఏదైనా ఉందంటే అది అది మన యోధ అనమాట. సో తను ఒక్కడు చూసుకున్నట్లయితే అంతమందితో యుద్ధం ఎలా చేసిండు అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ షాట్లో చూసుకున్నట్లయితే మొత్తం హిమాలయస్ గా వస్తాయి అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే మన అశోక చక్రవర్తి యొక్క శిథిలమై ఉండొచ్చు, ఒక స్టాచ్యూ అయి ఉండొచ్చు, ఉండేటటువంటి అవకాశం ఉంది. దాని కింద మిరాయి ఉంటుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సెకండ్ షాట్లో చూసుకున్నట్లయితే ఈ తాత కనబడుతుండో, ఈ తాత ఎవరైతే ఉన్నాడో మనకైతే స్టోరీ నేరేషన్ చేస్తాను అనమాట, చెప్తాను అనమాట. మాక్సిమం ఈ తాతకే సినిమాలో ఒక మెయిన్ పాత్ర అయితే ఉంటుంది అనమాట. దేవరా సినిమాలో ప్రకాష్ రాజు ఏ విధంగా అయితే స్టోరీ చెప్తుండో, అదేవిధంగా ఈ తాత కూడా మిరాయి గురించి అయితే స్టోరీ చెప్తున్నారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఈ షాట్లో చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి మొత్తం కింద పడిపోతున్నాడు అనమాట. అంటే నిస్సాహులై చనిపోయేటటువంటి స్థితిలో కింద పడిపోతుండే. మ్యాక్సిమం ఈ షాట్లో ఉన్నటువంటి వ్యక్తి అశోక్ చక్రవర్తి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. యుద్ధం అయితే ముగిసింది, కలియుగం అయితే రాబోతుంది. కలియుగంలో చూసుకున్నట్లయితే ప్రజలకి ఎలా జీవించాలి అనేటటువంటిది తెలుసు. ఇప్పుడు చూసుకున్నట్లయితే యుద్ధాలు చేసేసాం, చాలా మందిని చంపేసాం, అలా పోగొట్టుకో ముందు అందరూ కూడా డిసిప్లిన్తో బతకాలి, ముందు అందరూ కూడా ఒకరిని ఒకళ్ళు ప్రేమించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో 9 పుస్తకాలను అయితే రచిస్తాను అనమాట. అంటే మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే వేరే దేశాల మీద గెలవగలం, యుద్ధం చేయకుండా ఎదుటిని ఎలా ప్రేమించాలి, యుద్ధం చేయకుండా ఎదుటిని ఎలా ఓడించాలి అనేటటువంటిది అంతా కూడా బుక్స్లో అయితే రాసుకుంటారు అనమాట. ఈ విధంగా అశోక చక్రవర్తి చేసేటటువంటి ఒక ప్రయత్నం, అశోక చక్రవర్తి ఆశయం ఏదైతే ఉందో అది నాశనం అయిపోబోతుంది అని చెప్పి మనకైతే టీజర్ స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మామూలుగా లేదు. టీజర్లో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ లా కనబడుతుంది. ఒక్కొక్క షాట్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ సేవర్లో పెట్టుకున్నా, లాక్ స్క్రీన్లో పెట్టుకున్నా నడిచిపోద్ది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆ క్వాలిటీ అయినా, ఆ కంటెంట్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మ్యాక్సిమం ఈ స్టోరీ ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. మనోజ్ చైనాకి చెందినటువంటి వ్యక్తి, తన దేశం కోసం ఈ 3 పుస్తకాల కోసం యుద్ధం చేస్తాడు. ఈ 3 పుస్తకాలు మన దేశంలోనే ఉండాలి అని చెప్పి తేజ సజ్జా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాకి అయితే పార్ట్ 2 ఉంటుంది. అండ్ ఇది చూసుకున్నట్లయితే ఈ షాట్లో ఎవరు ఉన్నారు, హనుమంతుల వారు ఉన్నారా, శ్రీరామచంద్రుడు ఉన్నారా, కృష్ణుల వారు ఉన్నారా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఈ షాట్లో 100కి 100% శ్రీకృష్ణుల వారు ఉండేటటువంటి అవకాశం ఉంది, లేదా హనుమంతుల వారు ఉంటారనమాట. శ్రీరామచంద్రుల వారు అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కాళ్ళ కళ్యాడైనా, ఆ యొక్క కాల్ రంగు అయినా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఐదర్ హనుమంతుల వారు లేదా శ్రీకృష్ణ వారు, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఉంటారు అనమాట. సో ఈ ఎంట్రీతోనే సినిమా అయితే ఏంటైతే మిరాయి పార్ట్ 2 ఉంది అనేటటువంటిది. మిరాయి చూసుకున్నట్లయితే సూపర్ యోధ కాన్సెప్ట్, మిరాయి పార్ట్ 2 చూసుకున్నట్లయితే స్పెషల్ సూపర్ యోధ లాగా పార్ట్ 2 అయితే వస్తుంది. ఈ షాట్ పడగానే మ్యాక్సిమం మనకైతే హనుమంతుడు సినిమాలో లాగా కొద్దిగా అయితే చూపిస్తారనమాట. మొత్తం లాస్ట్లో గాడ్ రావడం, సినిమాని హైలైట్ చేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ సినిమాలో లాస్ట్కి గాడ్ రావడం, ఆ యుద్ధాన్ని గెలిపించడం, మొత్తం హైలైట్ కావడం అయితే మనం చూస్తాం. ఆ తర్వాత సినిమా అయితే ఏంటైతే పార్ట్ 2 అయితే ఉంటుంది అనమాట. మనోజ్ అయితే మోస్ట్ పవర్ఫుల్గా కనపడుతుంది, దాంట్లో డౌటే లేదు. ఇందులో తేజ సజ్జా కన్నా 100 టైమ్స్ మనోజ్ చాలా బిగ్గర్గా ఉంటాడు, చాలా బెటర్గా ఉంటాడు, చాలా యూనిక్గా ఉంటాడు అని చెప్పి నేనైతే అనుకున్నా. తన లుక్స్ అయినా, తన స్లాంగ్ అయినా, ఈ దేశం మీద నా సంతకం చేస్తా, ప్రపంచానికి నేనంటే ఏందో చూపిస్తా అని చెప్పి మళ్ళీ చాలా క్రూయల్గా కనపడేటటువంటి వ్యక్తిలా కూడా తనైతే కనపడుతుండో. ఇదైతే హైలైట్. ఇంకోటి చూసుకున్నట్టయితే ఈ గన్ షాట్ అనమాట. ఈ గన్ చూసుకున్నట్లయితే చూడడానికి ఏదో గిటార్ వాయించే దానిలాగా ఉంది, కానీ దాని నుండి వచ్చేటటువంటి తరంగాలు పేల్చేస్తాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ గన్ను కూడా యూనిక్గానే ఉంది. ఒక్కొక్క చోట కల్కి వైబ్స్ కానొస్తున్నాయి, ఒక్కొక్క చోట హనుమాన్ మూవీ వైబ్స్ కానొస్తున్నాయి. చూడాలన్నమాట ఏది ఏమైనా, ఏది మిక్స్ చేసినా కానీ చాలా యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఎలాంటి యూనిక్ కాన్సెప్ట్తో వస్తే మట్టికే మనోళ్ళు నెత్తిన పట్టుకుంటారు. మనోళ్ళనే కాదు, బాలీవుడ్ వాళ్ళైనా, ఇండియా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా టీజర్ బ్రేక్ డౌన్ అనమాట. సో మీకేమైనా హైడెన్ డీటెయిల్స్ కనపడితే డెఫినెట్లీ నాకు కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సో చాలా స్పీడ్గా చేయాలనేటటువంటి ఉద్దేశంతో కొన్ని హైడెన్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వలేదనమాట. ఇంకా ముందు నాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ వాడి గురించి కూడా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటానమాట. మరి మనోజ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి, తేజ సజ్జా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.